బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామస్తులు చేస్తున్న ధర్నా 43వ రోజు కొనసాగుతోంది. మత్స్యకారుల ఆందోళనకు హైకోర్టు న్యాయవాదుల బృందం మద్దతు తెలిపింది. మత్స్యకారుల నిరసన శిబిరాన్ని హైకోర్టు న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలోని బృందం సందర్శించింది. మత్స్యకారుల సమస్యలను వారు అడిగి తెలుసుకున్నారు. స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడి పరిస్థితులను వారికి వివరించారు. రాజయ్యపేటలో నిర్బంధకాండ తారాస్థాయికి చేరిందని, అన్ని రోజులు గృహ నిర్బంధం చేయడానికి పోలీసులకు అధికారం ఎవరిచ్చారని హైకోర్టు న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. తమ న్యాయవాదుల బృందం మత్స్యకారులకు అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ అభివృద్ధి ఎవరికి ఉపయోగపడతావు? మనని కాటికి పంపి వీళ్ళు కూడు ఎవరికి పెడుతున్నారు అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎవరికి పెడుతున్నారు? ఎవరంటే వాళ్ళ కోట్లు, లక్షల కోట్లు ఎవరికైతే ఉంటాయో వాళ్ళని సంపద పోగేసుకుంటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మీ బోటి సామాన్య ప్రజల్ని ఏంటంటే ఊళ్ళ నుంచి వెళ్ళగొడుతున్నారు. చివరికి ఏంటంటే అనారోగ్యాల పాలు చేసి చంపేస్తున్నారు. ఇవి ప్రభుత్వం చేసేటువంటి హత్యలుగానే మనం భావించాలని కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.